విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కానీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడం అంటే అంత ఆషామాషి కాదు. ఎందుకనంటే కొంతమంది అరే అట్లా ఎందుకున్నా మార్చుకోవాలంటే నువ్వే నాకు చెప్పేది అంటారు. అంటే ఫస్ట్ ఈగో కొట్టి తర్వాత ఇల్లు కొడతారు అనమాట. అంటే సో మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకోటి కూడా నేను మీకు ఉదాహరణకి చెప్తాను అనమాట. ఎందుకు కొంతమంది ఈరోజు సక్సెస్ అవుతారు, ఎందుకు కొంతమంది ఈరోజు ఫెయిల్ అవుతారు, ఎందుకు కొంతమంది ఈరోజు డే బై డే ఎదుగుతున్నారు, ఎందుకు కొంతమంది ఎంత ఎఫర్ట్స్ పెట్టా కూడా వాళ్ళ జీవితం అక్కడనే ఆగిపోతుంది. వై అంటే మైండ్ సెట్. ఎగ్జాంపుల్, ఒక పెద్ద ఆవిడ ఉందన్నమాట, చాలా హెల్ప్ చేస్తుంటుంది, చాలా అందరి గురించి ఆలోచిస్తుంటుంది, తన గురించి కన్నా ఎక్కువ పక్కన జీవితంలో నేను ఏం హెల్ప్ చేయాలని పొద్దున్న దాకా ఆలోచిస్తుంటుంది. ఫైనల్గా ఆ పెద్ద ఆవిడ ఏజ్ అయిపోయింది, చచ్చిపోయింది. సో పైనుంచి యమధర్మరాజు వచ్చింది తీసుకోనికి రాగానే నడవండి అయ్యా నన్ను తీసుకోండి అని అంటే, తీసుకోవద్దమ్మా, నీకు నరకం స్వర్గం అట్లాంటివి ఏం ప్లేస్ లేవు, నీకోసం దేవుడి దగ్గర స్పెషల్ ప్లేస్ ఉంది, అక్కడ తీసుకెళ్తా, ఆయన నీకు స్పెషల్గా తీసుకురమ్మని నన్ను పంపించిన అంటారు. ఓ థ్యాంక్ యూ సో మచ్, నిజంగా దేవుడు థ్యాంక్ యూ సో మచ్. కానీ దానికన్నా ముందు నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఉంది, చాలా స్టోరీలు నరకం ఇట్లుంటుంది, స్వర్గం ఇట్లుంటుంది అని చాలా విన్నా నేను. సో నాకు ఒకసారి నరకం పోయేదారిలో చూపించు, అట్లనే స్వర్గం కూడా చూపించు అని అంటది. సరే అని చెప్పేసి ఈ పెద్ద ఆవిడ కోసం యమధర్మరాజు ఆమెని తీసుకొని పోతారు. ఏది నరకం హోమ్ టూర్ అండ్ అందువల్ల స్వర్గం హోమ్ టూర్. ఈ మధ్యకాల హోమ్ టూర్లు వీడియోలు ఎప్పుడైతే అట్లా చెప్తేనే అర్థమవుతుంది. సో సరే అని చెప్పేసి ఫస్ట్ నరకం హోమ్ టూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ జనాలందరూ కూడా చాలా ఏడుస్తున్నారు, మొక్కలన్నీ ఈడ్చుకుపోయినాయి అనమాట, మొత్తం బాధతోనే ఉన్నారనమాట. ఎందుకు అని చెప్పేసి ఒక వ్యక్తిని పిలిచి అడిగితే ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, మేము తినక చాలా సంవత్సరాలు అయిపోయింది, కానీ తినడానికి డైలీ నాకు ఫుడ్ దొరుకుతుంది, కానీ మేము తినలేము ఎవరు కూడా. ఎట్లా దొరుకుతాయి? అగో పైన పెద్ద బౌల్ ఉంది కదా, ఆ బౌల్లో మొత్తం కూడా ఫుడ్ ఉంటుంది, కానీ మేము ఎవరు కూడా తినలేకపోతున్నాం, ఎందుకంటే అది హైట్ పైన ఉంది, కానీ రోజు కనిపిస్తుంది మాకు ఫుడ్, కానీ మేము తినలేకపోతున్నాం. అందుకోసం మా ముఖాలంతా ఈడ్చుకుపోయినట్టున్నాయి, అందుకోసం మేము ఏడ్చుకుంటున్నాం, ఎట్లా తింటామో ఎప్పుడు తింటామో ఈ జన్మకి తినమో అని చెప్పేసి ఏడుస్తున్నారంట వాళ్ళు. చూసేసింది అలా బాధ. తర్వాత స్వర్గం పోయింది, వాడ ఫుల్ నవ్వుకుంటున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, అందరి ఫేస్ పైన గ్లో ఉంది, మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. సో పెద్ద ఆవిడ వచ్చింది, అరే మీరు ఇంతగానో ఎంజాయ్ చేస్తున్నారు, మరి రోజు మీకు ఫుడ్ దొరుకుతుందా? రోజు తింటున్నాం మేము మంచిగా. ఎట్లా? అగో పైన ఉంది కదా, రోజు తింటున్నాం దానిపైన నుంచి తీసుకొని. అరే వాళ్ళ దగ్గరేమో పైన ఫుడ్ ఉంది సేమ్ మీలాగానే, వాళ్ళు తినలేకపోతారు, మీరు ఎట్లా తింటారు? ఇప్పుడు నేను చెప్పాకన్నా అక్కడ మా టీమ్ లీడర్ కూర్చున్నాను, ఆయన చెప్తారు అన్నాడు. సరే అని టీమ్ లీడర్ దగ్గరికి పోయింది పెద్ద ఆమె. ఏమైంది సార్ మీరు ఎట్లా తింటారు రోజు అని అంటే, ఏం లేదు, శ్రీకృష్ణ జన్మాష్టమి అయినప్పుడు అందరూ కూడా ఉట్టి కొట్టినప్పుడు పైకి ఒకరొకరు స్టెప్పులు వేసుకొని ఫైనల్గా కొట్టిన తర్వాత సెలబ్రేషన్ చేసుకుంటారు కదా. సో ఏమి ఇక్కడ కూడా అంత హైట్లు ఉంది కదా, మేము ఒక టైం పెట్టుకుంటాం, ఆ టైం కాగానే అందరం ఒకరిపైన ఒకరు ఎక్కి దాని తర్వాత పైన ఉన్న పర్సన్ ఫుడ్ తీసుకొని అందరికీ డిస్ట్రిబ్యూట్ కింద అలా చేస్తారు, మేము హ్యాపీగా తింటున్నాం, హ్యాపీగా ఎదుగుతున్నాం అన్నాను. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇద్దరికి సిచ్యువేషన్ సేమ్, కానీ అక్కడ మైండ్ సెట్ ఎట్లుందని అంటే నాకు కావాలి నాకే కావాలి అని చెప్పేసి అక్కడ మైండ్ సెట్ ఉంది. ఇక్కడ మైండ్ సెట్ ఎట్లుంది, అందరు కలుపుకొని మనం తినాలి, అందరూ కష్టపడి మనం తినాలి అని ఉంది. సో నరకం స్వర్గం అనేది భూమి పైన కూడా స్పెషల్గా ఏమీ లేదు. భూమి పైన కూడా ఎవరైతే సెల్ఫిష్గా ఉంటారో, ఎవరైతే పక్కనోనికి ఏం హెల్ప్ చేయాలని ఆలోచించరో, ఎవరైతే పక్క రోజుల జీవితంలో ఒక వాల్యూ యాడ్ చేయాలని ఆలోచించరో వాళ్ళ జీవితం నరకమే. అంటే ఎగ్జాంపుల్, కొంతమంది జాబ్ చేస్తున్నావు, నాకు ఈ టైంకి వస్తా ఈ టైంకి పోతా, నాకు ఎంత చేసినా కూడా గింతే జీతం కదా, అందుకోసం నేను గింతే ముద్దు కూస్తానంటారు కదా, వాళ్ళు నరకం క్రియేట్ చేసుకుంటారు. అలా వాళ్ళు ఎప్పుడు ఆ జాబ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయరు అండ్ ఎప్పుడు కూడా వాళ్ళు ప్రోగ్రెస్ కారు. ఓకే, అదే ఇప్పుడు ఆ జాబ్ చేసే వాళ్ళు మైండ్ సెట్ చేంజ్ చేసుకొని, అరే నేను పొద్దున ఈ టైంకి వస్తున్నా ఈ టైంకి పోతున్నా కదా, ఈ డైలీ లైఫ్లో నేను ఇక్కడ ఉన్నంతసేపు ఎంతమందికి నా కో ఎంప్లాయీస్కి నేను హెల్ప్ చేయొచ్చు. వాళ్ళు మంచోడా చెడుడా, లేదంటే నా బాగా చూస్తలేడా, నాకు ఎవడన్నా పొగుడతాడా అన్నీ పక్కన పెట్టాలి. నేను ఎవరికి హెల్ప్ చేయొచ్చు పొద్దున్న లేచిన తర్వాత ఆలోచించుకొని ఇక్కడికి వచ్చి, అండ్ పొద్దున్న దాకా నేను ఎవరికి హెల్ప్ చేయొచ్చు అని ఆలోచించుకుంటేనే పని చేస్తే అతను చాలా హ్యాపీగా ఉంటాడు, ఎంజాయ్ చేస్తాడు లైఫ్ని. అంతే ఈ 9 to 5 జాబ్ ఏందో అని ఏడ్చుకుంటూ కూస్తే అంతే ఘోరంగానే ఉంటుంది. ఇంకెక్కువ కొంతమంది ఏడ్చేటప్పుడు మండే రోజు ఎక్కువ ఏడుస్తారు, సండే తర్వాత మండే వస్తారు అని చెప్పి ఏడుస్తారు. కానీ వాళ్ళు అరే నేను ఇప్పుడు హెల్ప్ చేయడానికి ఈ రోజు పోతున్నా అంటే ఎంత సూపర్గా ఉంటుంది మైండ్ సెట్ ఇట్లా డెవలప్ చేసుకుంటే. అట్లనే సేమ్ కూడా ఇప్పుడు బిజినెస్లో కూడా ఒక కస్టమర్స్కి ప్రోడక్ట్స్ సర్వీస్ చేయాలి, లేదంటే టీమ్ మెంబర్స్ బిజినెస్ ఓనర్స్ చూసుకోవాలి. ఈ మళ్ళీ మా ఏడుగొట్టు టీమ్ వాళ్ళు లేదంటే ఏడుగొట్టు కస్టమర్లు ఎప్పుడు డిస్కౌంట్లు ఆడతారు, ఇట్లా అనే బదులు నేను ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసిన, ఇది జనాలకు ఉపయోగపడదు, సో ఇది నేను సర్వ్ చేస్తున్నా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయితే హ్యాపీగా ఉంటారు. అరే నేను కొంతమంది టీం తీసుకున్నాను, వీళ్ళు కొంతమంది మంచి పని చేస్తారు,
చేస్తారు, కొంచెం పని చేయరు ప్రాపర్గా. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, వీళ్ళకి నేను ఈక్వల్గా ప్రేమ వస్తా అంటే ఎంత హ్యాపీగా ఉంటాను. అంటే ఆ బిజినెస్ అని కూడా పొద్దున్న దాకా ఏడ్చుకుంటూనే ఉంటారు, వీళ్ళని తీసుకున్నా కానీ ఏం పని చేస్తలేరు వీళ్ళు, మా ఎంప్లాయీస్ ఇట్లా ఏడు గొట్టోళ్ళు ఉంటారు, అసలు అబ్బో కూడా పని చేయడం అని చెప్పి ఏడ్చుకుంటూ వస్తే జీవితం మొత్తం ఏడిపోయి కదా. సో అందుకోసం మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే ఇగో ఎన్ని గనం బెనిఫిట్స్ ఉంటే మనిషి చాలా ఆనందంగా అనేది ఉంటారు అనమాట.